కోల్పోయిన ప్రేమ వల్ల కలిగిన బాధను గెలవగలిగే శక్తి ప్రపంచంలో ఒక్క స్నేహానికి మాత్రమే ఉంటుంది. కానీ నాకు ఫ్రెండ్స్ లేరు కదా. వాళ్ళని కూడా ప్రపోజ్ చేసావు కదా. అమ్మాయిలు ఓకే, మేల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. వీళ్ళ కోసం వాళ్ళని దూరం పెట్టావు కదా. విధి ఆడిన వింత నాటకంలో నేను ఒక బలిపశువుని అయిపోయాను. నువ్వు పశువు అవడం కరెక్టే, కానీ విధిని బ్లేమ్ చేయకు. నువ్వే గెలుక్కున్నావు. ప్రత్యూషతో హ్యాపీగా సెట్ అయిపోయేవాడిని. ఆఫీస్ కూడా వెళ్ళే పని ఉండేది కాదు. టైంకి శాలరీ పడేది. ప్రత్యూష వద్దు, భ్రమరాంబిక ముద్దు అన్నావు. వాళ్ళిద్దరు సిస్టర్స్ అని నీకే తెలీదు, నాకెలా తెలుస్తుంది? మా పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్నారని వాళ్ళ బాబుకి ఎందుకే చెప్పావు? తెలియాలి కదా, పెళ్ళన్నాక మంచి చెడులు చూస్తారు కదా. సి నేను అలా చెప్పడం వల్లే వాళ్ళ నాన్న రిక్వైర్మెంట్ ఏంటో తెలిసింది. నేను మా నాన్న మాటే వింటానని చెప్తూనే మీ పేరెంట్స్ని కలపమని భ్రమరానికి హింట్ ఇచ్చింది. సో మీ పేరెంట్స్ని కలిపాయి. ఏదో కూరలో ఉప్పేసి అన్నట్టు చెప్తున్నావు. ఇదేమైనా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా అనుకున్నావా? రమ్యకృష్ణ వంకాయ కూర వండగానే ప్రకాశరాజు అట్లేసుకుని తినడానికి. మా నాన్నకి మా అమ్మ వంట నచ్చదు. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడే పక్కింటి నుంచి కర్రీస్ తెచ్చుకునేవాడు. మీ డాడీకి పక్కింటి కూరలే నచ్చుతాయి. ఆటగాడే